హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏదైతే ఈ ఫస్ట్ బాక్స్ జోన్ కనిపిస్తుందో ఇదేంటండి, నిఫ్టీ యొక్క ఇండెక్స్ అనమాట. అలాగే ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీ 23 డిసెంబర్ 25,850 కాల్ ఆప్షన్ అనమాట. సి అని క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నిఫ్టీ 23 డిసెంబర్ 25,800 పిఈ పుట్ ఆప్షన్ అనమాట. ఖచ్చితంగా అండి, మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ సెటప్ కూడా ఇదే విధంగా ఉండాలండి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ యొక్క ఇండెక్స్ మీకు కనిపిస్తుండాలి. నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ మీరు సేమ్ టైం వాచ్ చేస్తుండాలి. అలాగే నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నిఫ్టీని మనం గమనించినట్లయితే లాస్ట్ 2 డేస్ నుంచి ఏమవుతుందండి, నిఫ్టీ అంతకు ప్రీవియస్గా ఇప్పుడు 12th డిసెంబర్ ఈ హై, దాని తర్వాత నెక్స్ట్ 15th డిసెంబర్ ఈ హై, కరెంట్ డే మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం సేమ్ టైంలో ఇక్కడ ట్రాక్ చేస్తున్నామో కాల్ ఆప్షన్ని మనం గమనించినట్లయితే 328 ఉన్నటువంటి వాల్యూ ఎప్పుడు ఆల్మోస్ట్ 1 సెకండ్ అండి. సో 328 నుంచి ఇక్కడ నిఫ్టీ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. అలాగే 328 నుంచి ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చేసిందండి, 156 అనేది ప్రైస్ అనేది డ్రాప్ అయింది కాల్ ఆప్షన్లో. ఇది ఈ విధంగా మీరు గమనించండి. ఆల్మోస్ట్ ఎంత అండి, 52% లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్లో ఫాలో అవ్వడం జరిగింది. రైట్ అండి. అలాగే పుట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్లో 58 నుంచి ఆల్మోస్ట్ 110 అయింది. బట్ పర్సెంటేజ్ వైజ్ చూస్తే బ్రాకెట్లో చూడండి 89% ఇంక్రీజ్ అయిందనమాట. సో ఈ విధంగా ఖచ్చితంగా ఏంటంటే నిఫ్టీ యొక్క మూమెంట్ ఎలా అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క కాల్ ఆప్షన్లో ఉంటున్నామా, మన పుట్ ఆప్షన్లో ఉంటున్నామా, కాల్ ఆప్షన్లో తీసుకుంటున్నట్లయితే రిస్క్ ఎక్కడ వస్తుంది, రివార్డ్ ఎక్కడ ఉంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వాల్యూని మనము ముందుగా క్యాల్కులేట్ చేసుకోవాలండి. ఇప్పుడు నిఫ్టీకి వాల్యూ ఎందుకు సపోర్ట్ అనుకుంటున్నాం, ఏది 25,839 లేదా 14. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద నేను చెప్తున్నాను. ఈ వాల్యూని గమనించినట్లయితే 11th డిసెంబర్ 2 బాటమ్స్ అనేది ఇక్కడ ఫామ్ అయిందండి. సో ఇక్కడ ఇది ఒక సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ని కంటిన్యూ ఇక్కడ బ్రేక్ అవుతుంటే ఏమవుతుందండి, ఈ యొక్క సపోర్ట్ని ఇలా డౌన్ సైడ్కి కంటిన్యూగా రేపు బ్రేక్ అవుతూ ఉంటే నెక్స్ట్ టార్గెట్ ఏం చేస్తాం, 25,761. ఎందుకు అంటే ఇది గమనించండి, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ మనకు ఒక మంచి సపోర్ట్ అయితే తీసుకుందనమాట. సో ఈ ఫాల్ అనేది కంప్లీట్గా 25,761 వరకు జరగచ్చా అంటే కొన్ని సందర్భాలలో 25,760 వరకు జరగచ్చు. అలాగే ఇంకా కంటిన్యూ ఫాల్ అవుతుందా లేదని గమనించినట్టయితే ఒక్కొక్క సందర్భంలో కంటిన్యూ కూడా ఇలా ఫాల్ అవచ్చండి. అర్థమైంది కదా. అలా ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ కంటిన్యూ కాల్ ఆప్షన్ అనేది ఇంకా డౌన్ సైడ్కి డ్రాప్ అవుతూ ఉంటుంది. కాల్ ఆప్షన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమవుతుందండి, ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాల్ ఆప్షన్ డ్రాప్ అవుతుంటే ఇక్కడ ఏమవ్వాలండి, మనకు పుట్ ఆప్షన్ అప్ సైడ్కి ర్యాలీ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ మనకు మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. అలాగే ఏదైతే పుట్ ఆప్షన్ చూస్తున్నామో దాని డెల్టాను కూడా మనము గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అవుతాయి, ఇంచుమించు అక్కడ పుట్ ఆప్షన్లో ఎన్ని పాయింట్స్ నాకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని. లేదు ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతుంది, ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి, ఈ యొక్క హై ఫస్ట్ టార్గెట్ అవుతుంది అండ్ ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే మార్కెట్ నిఫ్టీ అనేది ఇక్కడ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే మన యొక్క ఫస్ట్ టార్గెట్ 210 అనుకుందాం. బట్ కానీ 210 అంటే మనకు తీటా అనేది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంచుమించు 187 190 దగ్గర మనం అలర్ట్ అయ్యి మన పొజిషన్ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ కంటిన్యూ ఆ మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటే ఇక్కడ ఇండెక్స్లో కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటే ఇక్కడ కూడా మనం లెవెల్స్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. సో ఈ విధంగా రేపు నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయితే ఎలా ఉంటుంది, లేదా డౌన్ సైడ్కి మూవ్ అయితే ఎలా ఉంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. బట్ ఈ యొక్క ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ యొక్క ఇండెక్స్ మన కంటికి కనిపిస్తూ ఉండాలి. అలాగే నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉండాలండి. దాంతోపాటు అట్ ద సేమ్ టైం నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తూ ఉండాలి. సో ఇక్కడ నిఫ్టీ ఏమైంది, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఈ పుట్ ఆప్షన్ కూడా ఇప్పుడు రేపు ఇది మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ అవ్వడానికి రెడీగా ఉందండి. సో ఖచ్చితంగా ఈ విధంగా లెవెల్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఆప్షన్స్ చేయండి. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డు. ఆప్షన్ గురించి తెలియకుండా ఎప్పుడూ కూడా మార్కెట్లో ట్రేడ్ అనేది చేయకండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.